విష్ణు సహస్రనామ స్తోత్రాలను చదువుకునేటప్పుడు పూజను ప్రారంభించేటప్పుడు కుడివైపున ఇలా పాత్రతో నీరు పట్టుకొని ఒక పుష్పాన్ని కానీ లేదా మామిడి ఆకుని కానీ లేదా తులసి దళాన్ని కానీ తీసుకోవాలి. తీసుకొని అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాం గతోపివా యస్మరేత్ పుండరీకాక్ష సబాహ్యాభ్యంతర శుచి. బాహ్య అంతర మనస్సుని బయటను కూడా పవిత్రత చేయగలవాడు ఆ పుండరీకాక్షుడు. బయట కానీ లోపల కానీ ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా నేను స్నానం చేసి పరిశుద్ధంగా ఇక్కడ కూర్చున్నప్పటికీ మానసికంగా అపరిశుభ్రత కలిగిన నా వలన కానీ వేరొకరి వలన కానీ ఆ అపవిత్రత నుండి పవిత్రత వైపు తీసుకువెళ్ళేవాడు ఆ పుండరీకాక్షుడు, ఆ దామోదరుడు, ఆ నారాయణుడు, ఆ పతిత పావనుడు. కనుక నేను ఆ పుండరీకాక్షుని నామాన్ని స్మరిస్తున్నాను. అంటే పతిత పావనుడు, పాపాలను పోగొట్టేవాడు, అపవిత్రత నుండి పవిత్రత వైపు తీసుకెళ్ళేవాడు ఆ విష్ణుమూర్తి. కనుక పుండరీక అంటే ఆ తెల్లని పద్మము రేకుల వంటి కన్నుల కలవాడు. తెలుపు అనేది అమాయకత్వానికి చిహ్నం. ఆ తెల్లని ఆ కన్నులతో చూస్తే మన తప్పులు ఆయనకు కనిపించవు. అంత చక్కటి కన్నులు, తెల్లని కన్నులు కలవాడు కాబట్టి ఆయనను పుండరీకాక్షుడు అంటారు. ఆ కళ్ళల్లో దయ మాత్రమే, కరుణ మాత్రమే ఉంటుంది. కనుక పుండరీకాక్షుని స్మరించాలి. మరి అంటువ్యాధి రాకుండా, వాతావరణ కాలుష్యం లేకుండా మంగళకరాన్ని కలిగించేటువంటి మామిడి ఆకుని ఇలా ఉంచి ఇలా చల్లుకొని అందరి మీద చల్లాలి. లేదా పుష్పాన్ని లేదా తులసి ఆకుని. పానీయంబులు త్రాగుచున్ అంటూ పోతన ప్రహ్లాదుని గురించి పద్యాన్ని రాశారు. అంటే ఆయన తలుచుకోవడం కాదు, పానీయంలో కూడా విష్ణుమూర్తి ఉంటాడు. ఆయన నివాసం ఏంటి? సముద్రం కదా. ఆ సముద్రం నీరు ఆవిరిగా మారి మనకు వర్షంగా వస్తుంది. మనం పుట్టిన తర్వాత స్నానం చేసేది ఆ నీళ్ళతోనే. ఆ నీళ్ళతోనే మన ప్రాణాలు కాపాడుకుంటున్నాం. సకల జీవరాశి కూడా ఆ